హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో మా స్టీల్ ప్లాంట్ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను ఊరికే వర్షాలు పడ్డాయి కదా, మొక్కలు తెచ్చుకుందామని స్టీల్ ప్లాంట్ నర్సరీకి వెళ్ళాను. ఇప్పుడైతే ఏ మొక్కలు వేయలేదట, కటింగ్స్ ఇలాంటివన్నీ పడుతున్నారు. నెక్స్ట్ మనకి ఆగస్ట్ సెప్టెంబర్లో అయితే మొక్కలు వస్తాయమ్మా, బంతి మొక్కలు అవి వేస్తాము, అప్పుడు రండి తీసుకుందరు కానీ అనేసి అన్నారు. ఇంక వెళ్ళి ఒకసారి లోపలంతా చూడడానికి వెళ్ళామన్నమాట. అసలు ఎక్సలెంట్ మొక్కలు ఉన్నాయి, రండి లోపలికి వెళ్ళి చూద్దాము. ఇది చూసారా వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ అయితే అసలు గుత్తుల కింద కాసింది, చాలా బాగున్నాయి అన్నమాట. కాయలు అయితే టేస్ట్ కూడా ఇవి చాలా తీయగా ఉంటాయి, ఇవి చాలా బాగున్నాయి. వేసవికాలం ఎక్కువ వస్తాయి ఈ వాటర్ యాపిల్. మొన్న సుగునగర్ గార్డెన్లో కూడా చాలా బాగా కాసింది. సేమ్ ఇవే వాటర్ యాపిల్ అనమాట, ఇదే రకం ఉంది వాళ్ళ గార్డెన్లో కూడా, చాలా బాగా కాసింది. అది కూడా చూడండి గుత్తుల కింద ఎంత బాగున్నాయి కదా, నోరూరుతుంది చూస్తుంటే. చాలా బాగున్నాయి వాటర్ యాపిల్. ఈ నర్సరీలో పెద్ద చెట్లైనా చిన్న చెట్లైనా మంచి మంచి ఫెర్టిలైజర్స్ వేస్తారనమాట. అంటే ప్రతి సంవత్సరం మట్టి వేయిస్తారు, పెంట వేస్తారు, అసలు చాలా బాగా పండిస్తారు ఇక్కడ అన్నీని. వాటర్ యాపిల్ వేసవికాలం ఎక్కువ వస్తూ ఉంటాయి, ఎందుకంటే దీంట్లో నీరు శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. మనం ఎక్కువ ఈ కాయలు తింటుంటే వాటర్ మన బాడీకి అందుతుంది, చాలా మంచిదన్నమాట. వేసవికాలం ఈ ఫ్రూట్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ మొహం మీద మొటిమలు అవి ఉంటాయి కదా, అవి తగ్గుతాయంట ఇవి ఎక్కువ తింటేని. వాటర్ యాపిల్ తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుందంట. అంత మంచి ఉపయోగాలు ఉన్నాయి ఈ వాటర్ యాపిల్ వేసవికాలంలో తినడం వల్ల. ప్రతి చెట్టు ఇలాగే కాసిందండి, గుత్తుల కింద కాసిందనమాట. 4-5 చెట్లు ఉన్నాయన్నాను కదా, 4 చెట్లు అలాగే కాసాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, అన్ని గుత్తులే, చాలా బాగా కాసింది వాటర్ యాపిల్ చెట్లు అయితే. ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి, అసలు దీని ఫ్లవర్స్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగున్నాయి. చూడండి ఫ్లవర్స్ గుత్తు, ఒక లిల్లీ ఫ్లవర్ వస్తుంది కదా కాండంలాగా వచ్చి అలా వచ్చిందనమాట. చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే, మంచి స్మెల్ వస్తున్నాయి ఇవి. ఈ మొక్క పేరు అయితే నాకు తెలియదు, ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. మన మొగల పువ్వులు చెట్టు ఉంటుంది కదా అలాగే ఉంది, కానీ దీనికైతే కాండం వచ్చి ఇలా పైకి ఫ్లవర్స్ వచ్చాయి, మంచి స్మెల్ కూడా వస్తున్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. నాయుడైతే నాకు కోసిస్తున్నాడు, అవి కోసుకోమా పర్లేదు బాగుంటాయి ఇవి అంటే. అంత స్మెల్ ఏం లేదు కానీ లైట్గా స్మెల్ ఉంది ఇది. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, ఒకే బంచ్ వచ్చిందనమాట చెట్టుకి. చూడండి అన్ని వాటికి అలాగ వచ్చాయి. ఇక్కడ ఒక రకం ఉంది చూడండి, ఇది కూడా చిన్న స్మెల్ ఉంది, ఎక్కువ స్మెల్ ఏమీ లేదు. అందుకే పాములు ఉంటాయి అంటారు కదా ఇలాంటి చెట్ల దగ్గర, ఆల్రెడీ పాములు ఉన్నాయంట నాయుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఈ చెట్టు చూడండి, ఇది మసాలా ఆకట, మన బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అది కొంచెం లెమన్ స్మెల్ వస్తుందన్నమాట. బిర్యానీలు వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాడు, కొన్ని ఆకులు ఇచ్చాడు నాకైతే. ఇక్కడ చూడండి మల్లి చెట్టు కూడా చాలా బాగా పూత పోస్తుందన్నమాట, చాలా బాగుంది. రోజు ఇక్కడ లేడీస్ పనిచేస్తారు కదా, వాళ్ళు కోసుకుంటారంట. నిమ్మకాయలు కూడా వచ్చాయి చూడండి, చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇప్పుడు నిమ్మకాయలు. ఇక్కడ చూడండి ఇది మన నల్ల పసుపు మొక్కలు వచ్చాయి అని చెప్పాడు, నాయుడే చెప్పాడన్న. 2 మొక్కలు ఈ నాయుడు అంటే తీసుకోమ్మా అనేసి అన్నాడు, 2 మొక్కలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక చెట్టు ఉంది చూడండి, ఇది కూడా అలాగే ఇప్పుడు చిన్న చిన్న కాయలు వస్తున్నాయి, చాలా కాయలు కాసాయి. ఇక్కడ కరివేపాకు మొక్క ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మల్లె పువ్వులాగా చిన్న చిన్న పువ్వులు కనిపిస్తున్నాయి కదా, ఇవి డొంక మల్లె పువ్వులు అండి. ఇవి చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చిందనమాట. మా అత్త కూతురు శ్రీలక్ష్మి అయితే ఈ డొంక మల్లె పువ్వులకి పరిగెట్టేవాళ్ళం మేము అందరం చిన్నప్పుడు. ఆ డొంక మల్లె పువ్వులు కోసి తెచ్చుకొని చక్కగా మాల కట్టుకుని పెట్టుకునేవాళ్ళం అనమాట. ఇది చిన్న స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది, మన సన్నజాజుల్లాగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే. నాకు అసలు ఇది చూస్తే మా శ్రీలక్ష్మి గుర్తొచ్చింది. మా శ్రీలక్ష్మికి అయితే అసలు ఎంత ఇష్టమో ఈ ఫ్లవర్స్ అయితే. హైదరాబాద్లో ఉండేవారు మా అత్తాళ్ళ కూతురు అనమాట శ్రీలక్ష్మి. ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా మేము ఈ పువ్వులన్నీ కోసుకుని మాల కట్టుకుని పెట్టుకునేవాళ్ళం. ఇది చూడండి స్వీట్ పొటాటో
తోటలాగా వేసేసారు చూడండి, పాదులాగా వస్తుంది కదా, స్వీట్ పొటాటో పాదు అనమాట అది, మన చిలగడ దుంప. ఇవి చూడండి, ఇవన్నీ మన టెంకీస్ పూలు ఉంటాయి కదా, ఇవి చిన్న రకం అనమాట టెంకీస్. జినియా ఫ్లవర్స్ పెద్ద పెద్దవి కూడా ఉంటాయి, ముద్దలు రేఖలు అన్ని రకాలు ఉంటాయన్నమాట దీంట్లో. నేను కొన్ని మొక్కలు తీసుకెళ్ళమన్నాడు నాయుడు, కొన్ని మొక్కలు తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ అయిపోయి మొక్కలు, ఇక్కడే పూలు విడిచిపోయాయి అనమాట, అందుకని కొన్ని మొక్కలు తీసుకున్నాను నేను. ఇవి చూడండి క్రోటన్స్, దీని పేరు ఏదో ఉందండి మర్చిపోయాను, క్రోటన్స్ అనమాట, చాలా అందంగా ఉంటాయి ఇవి. నెక్స్ట్ ఇక్కడ కూడా స్వీట్ పొటాటో వేశారు. ఇవన్నీ చామంతి మొక్కలు చూడండి, చామంతులు వేశారనమాట. ఈ మందారం చూడండి, అసలు చిన్న చెట్టుకి ఎన్ని పువ్వులు పూసాయి చూడండి, ఎంత బాగుంది కదా మందార చెట్టు అయితే. అసలు అన్ని పువ్వులు వచ్చాయి ఒకే చెట్టుకి, చాలా బాగుంది, ఎంత గుబురుగా వచ్చింది చూడండి మొక్క. అక్కడ కొమ్మలు పాతారంట, అక్కడ ఎదిగిపోయి అక్కడే పువ్వులు పూసిందనమాట, ఎంత బాగున్నాయి చూడండి, చాలా బాగా వచ్చాయి పువ్వులు అయితే. ఆ చామంతి చెట్టు చూడండి ఎంత గుబురు వచ్చిందో, అంటే వీళ్ళు కటింగ్ పెట్టి అమ్ముతుంటారనమాట. అక్కడ మిగిలిపోయినవి అలా ఉంచేశారు, చాలా కటింగ్స్ పెడతారు కదా, మిగిలిపోయిన తర్వాత ఇలా వచ్చేసాయి అంటే ఇప్పుడు తీసి మళ్ళీ కటింగ్స్ పెడతారు. ఇలా కొమ్మలు వేస్తే వచ్చేస్తాయి కదా, ఇవి కూడా కొన్ని కొమ్మలు తెచ్చుకున్నాను, నాయుడు ఇచ్చారులేండి మనకి, కొన్ని కొమ్మలు ఇచ్చారనమాట. మొక్కలు లేకపోతే అసలు ఎవరిని లోపలికి రానివ్వరు. నాయుడు వల్ల, నాయుడు తెలుసు కాబట్టి కొంచెం లోపలికి తీసుకెళ్ళాడు అనమాట. సర్లే వీడియో తీద్దామని నేను వెళ్ళాను. ఇక్కడ వంగ మొక్కలు చూడండి, అసలు ఎంత బాగా పోతొచ్చి నిన్నే కోసారంట కాయలన్నీ, అసలు గుట్టల కింద కాసాయి అన్నమాట కాయలు. అంటే నారేస్తారు కదా, మిగిలిపోయిన మొక్కలు అలా ఉంచేసారంట. సర్లే కాయలు వస్తాయి, వేసవకాలం కదా, ఇంకేం సీడ్స్ వేయం కదా అనేసి అలా ఉంచారంట. నెక్స్ట్ ఇప్పుడు తీసేసి ఇక్కడ చామంతులు, మిరప, ఇంకా సీజనల్ మొక్కలన్నీ వేస్తారనమాట వీటిల్లో. ఈ దిమ్మల్లా కట్టారు కదా, వీటిల్లోనే వేస్తారు. ఇక్కడ తెల్లొంగ భలే ఉంది, ఇక్కడి నుంచి నేను వంకాయ నారులన్నీ తెచ్చి పాతానమాట. ఇవి చూడండి చిక్కుడుకాయలు, అంటే ఎర్రపోత వచ్చి చిక్కుడుకాయలు వచ్చాయన్నమాట. దాని కొన్ని సీడ్స్ తెచ్చుకున్నాను, అవి కూడా వేద్దామనేసి. పువ్వులైతే రెడ్ కలర్, పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తే చాలా బాగుంటాయి. చూసారా తెల్ల వంకాయలు ఎంత బాగున్నాయో, చెట్టు నిండా పూతలు అన్నమాట. ఇంక ఇవి అయిపోయి తీసేస్తారు, ఇంకా నెక్స్ట్ సీజనల్ మొక్కలన్నీ వేస్తారు అనమాట వీటిల్లో. నాయుడు కొన్ని మిరప మొక్కలు తీసేస్తున్నాడు నాకు, పాతుకుందామని అడిగితే. ఇంకేం మొక్కలు లేవు, అక్కడక్కడ ఏవో కొన్ని ఉంటాయి కదా, అవి తీసిచ్చాడు. చూడండి అన్నీ ఇంకా అయిపోయాయి ఇంకా మొక్కలన్నీ. నెక్స్ట్ ఈ వర్షాలు పడిన వెంటనే మంచి మంచి రకాల మొక్కలు వేస్తారు. ఈ పక్కంతా తెల్ల మిరపకాయలు ఇవన్నీ వేసేవారు అనమాట. ఏదో పెద్ద మిరపకాయలు అంట, కొన్ని మొక్కలు తీసిస్తున్నాడు నాయుడు. అంటే వేసిన తర్వాత కొన్ని ఉండిపోతాయి కదా, అవి తీసాడు అనమాట. చాలా ఉంటాయి ఆ పక్కనన్నీ, ఇంకెవరికి ఎవరు అలా తీసి పడేస్తారు కానీ ఎవరికి ఎవరు. నర్సరీ అంటే నర్సరీలాగా ఉండదు ఇది, సీజనల్ వేస్తుంటారు అంతే. మామూలుగా నర్సరీలాగా చిన్న చిన్న కవర్లలో పెట్టేసి అలాగే ఏమి అమ్మరు, ఇలా మొక్కలే అమ్మేస్తారనమాట. డజన్ ఇంత అంత అని అమ్ముతారు. డజన్ పాతిక రూపాయలు అనుకుంటాను, డజన్ 25 రూపాయలకి ఇస్తారు. చాలా చీప్, కానీ బయట మీద చాలా తక్కువ రేటు. డజన్ 25 రూపాయలు అంటే చాలా తక్కువ కదా. ఇదివరకు స్టార్టింగ్లో 10 రూపాయలు ఉండేది, అక్కడి నుంచి 25 రూపాయలు అయింది. మందారం చూడండి చాలా బాగుంది, మందారం మొగ్గు ఉందన్నమాట, కోయలేదు. ఇక్కడ బొబ్బాయి చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇవేదో చెట్టు అని చెప్తున్నాడు, మంచి ఫ్లవర్స్ వస్తాయమ్మని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ అరటి చెట్లు చూడండి, పింక్ కలర్ ఫ్లవర్స్, అంటే ఫ్లవర్ అరటి అనమాట ఇది. పింక్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి, దీంట్లో రెడ్ కూడా ఉంది, చాలా బాగున్నాయి అనమాట. అరటి చెట్లు అంతా హైటే, సేమ్ ఆకులు అన్నీ అలాగే ఉన్నాయి. కాయలు కూడా చిన్న చిన్న కాయలు వచ్చాయి చూడండి, కాయలు చూపిస్తాను ఇక్కడ. చూసారు అరటి పువ్వు ఎంత బాగుందో పింక్ కలర్లో, ఆ కాయలు కూడా వచ్చేదానికి. అదిగో చూడండి చిన్న చిన్న కాయలు వచ్చాయి, ఇంకా అవి తినడానికి పనికిరావు, మామూలుగా అందానికి అన్నమాట ఈ చెట్టు. ఇవి చూడండి చంద్రగంటి పువ్వులు అంటారు కదా, ఇది 4 గంటలకు వస్తాయి ఇవి. ఈ చంద్రగంటి పువ్వుల్లో చాలా కలర్స్ ఉంటాయన్నమాట, వైట్, పింక్, ఇంకో రెడ్ కలర్ ఉంటుంది, డబల్ కలర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. చక్కగా 4 గంటల నుంచి ఈవినింగ్ వరకు, మార్నింగ్ పొద్దున్నకి వాడిపోతాయి.
చాలా బాగుంటాయన్నమాట ఫ్లవర్స్. మొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తాయి, అందుకే విత్తనాలు అవి తెచ్చాను నేను. ఇప్పుడు చూడండి నర్సరీలో ఇదంతా తవ్వేసి ఇప్పుడు మొక్కలు వేస్తారనమాట. చామంతి కటింగ్స్ అన్నీ పెడుతుంటారు. ఇంకా డాలియా సీజనల్ అన్నీ పెడతారనమాట. ఇప్పుడు ఆ గ్రీన్ క్లాత్ వేసారు కదా, దాని కింద అన్నీ తవ్వేసి ఇప్పుడు గెత్తం వేసేసారు అంతాను. చూడండి గెత్తం ఇదన్నమాట. ఇప్పుడు ఇంకా మొక్కల సీజన్ వస్తుంది కదా, గెత్తం వేసేసి అప్పుడు మొక్కని పాతారు. కటింగ్స్ పెట్టినా ఏది పెట్టినాను. ఇది చూడండి నందివర్ధన, పెద్ద నందివర్ధన అనమాట. చాలా మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది. ఇవి కూడా కొమ్మలతో కూడా పెంచుకోవచ్చు మనం. ఇక్కడ మల్లె చెట్లు చూడండి, ఇంకా తగ్గిపోయి వర్షాలు పడ్డాయి కదా. ఇవి చూడండి, ఇవి అయితే చాలా బాగుంటాయండి. ఈ సంవత్సరం నాకు అసలు దొరకలేదు అవి. టౌన్షిప్లో ఉన్నప్పుడు వేశాను. ఇప్పుడు టైంకి మొక్కలు అమ్మే టైంకి నేను రావడానికి అవ్వట్లేదు అనమాట. మాకు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నర్సరీ దూరం అయిపోయింది. ఇక్కడ చూడండి మొక్కలు మామూలుగా పెట్టారు, అంటే ఆఫీసుల దగ్గర అది పెట్టడానికి కుండీల్లోనమాట. ఈ అమ్మరు పెద్ద మొక్కలన్నీ ఆఫీసుల దగ్గర పెడుతుంటారు. చూడండి అన్నీ ఒక కొమ్మ తెచ్చుకున్నాను. అన్నీ కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అన్నమాట. నా ఐడియా ఇవ్వండి అని కొన్ని మొక్కలు తెచ్చుకుంటుంటాను నేను. ఇప్పుడు అమ్మట్లేదు కదా, అసలు ఎవరిని రానివ్వరు లోపలికి. ఊరికే అలా వచ్చానమాట నేను. బయట వాళ్ళని గమ్మున ఎవరిని రానివ్వరు. ఇంకా మొక్కలు అయిపోయాయంటే అక్కడి నుంచే పంపించేస్తారు, లోపలికి రానివ్వరు అనమాట. చూడండి అన్నీ ఎంత హెల్తీగా ఉన్నాయి చూడండి మొక్కలన్నీ. చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నీ. ఇవి ఫెన్సింగ్ మొక్కలు అనమాట, కట్ చేస్తూ ఉంటారు మధ్యలో. ఇటుపక్క కూడా చూడండి ఇప్పుడు మట్టి కలుపుతున్నారు. ఇది మట్టి 2 రకాల మట్టి వేశారు. మొత్తం అది గెత్తం అన్నమాట. మన గేదెల ఎరువు ఉంటుంది కదా, ఆ గెత్తము. దాంట్లో ఇంకా ఏవేవో కలుపుతారు. కలిపి మొక్కలు వేస్తారనమాట. ఇంకా సీజన్ వస్తుంది కాబట్టి ఇవన్నీ మట్టి అంతా రెడీ చేసుకుంటున్నారు. కుండీల్లోనూ నెక్స్ట్ మొక్కలు వేయడానికి, కొమ్మలు పాతడానికి సపరేట్గా చేసి అప్పుడు మొక్కలు పాతారు. అందుకే చాలా హెల్తీగా వస్తాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇదంతా నర్సరీ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్ ఇందాక చూపించాను కదా, ఫ్రంట్ మామిడి చెట్టు చూడండి, నీలం మామిడి అనుకుంటాను ఇది. అన్ని కాయలు అయిపోయిన తర్వాత లాస్ట్లో నీలం మామిడికాయలు వస్తాయి అన్నమాట. పండు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని రకాల మొక్కలు తెచ్చుకున్నాను కదా, ఇవన్నీ బకెట్లో వాటర్లో పెట్టేసి ఉంచాను. మార్నింగ్ తెచ్చాను, ఈవినింగ్ పాద్దామనేసి వాటర్లో పెట్టేసి ఉంచామన్నమాట. లేకపోతే వాడిపోతాయి కదా. కొన్ని కొమ్మలు తెచ్చాను చామంతులు ఇవిని. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం పాతేసుకుందాం. మొక్కలు తేడమే కాదు, ఇప్పుడు పాతటమే పెద్ద తలనొప్పి అయిపోయింది. పాతాలి కదా, మళ్ళీ కష్టపడి అవన్నీ తీసి మట్టి ఒకటి ఉండాలి. టైంకి అన్నీ దొరకవు కదా, మొక్కలంటే తెస్తాం కానీ టైంకి అన్నీ ఉండవు. అదే ఇది నల్ల పసుపు అన్నాను కదా, ఆ మొక్కలు అన్నమాట. ఇవి చామంతులు చూడండి. ఇంకా చామంతి పర్లేదులేండి, ఇప్పుడు వర్షాలు పడతాయి కదా, కొమ్మలు వచ్చేస్తాయి. ఏంటంటే నేను ఎప్పుడు జూలైలో పాతుంటాను. జూలైలో పాతే కరెక్ట్ టైంకి మనకి పువ్వుల టైంకి బాగా వస్తాయి అన్నమాట. ఇది జినియా ఫ్లవర్స్. ఇవి ఆల్రెడీ పువ్వులు వచ్చేసాయి, మరి అది ఉంటాయో ఉండవో తెలీదు. పాతేద్దాం, వేరులతోనే ఉన్నాయి అన్నీ. నేను ఇప్పుడు పాతేసుకుంటాను. ఇవి చామంతి మొక్కలు తీసేసిన కవర్లు ఉన్నాయి. సీజనల్ వేస్తుంటాను కదా కవర్లో, ఆ కవర్లో పాతేస్తున్నాను అనమాట. చామంతి మొక్కలు తీసేసి అప్పుడు చెట్టు కింద వేసాను, అక్కడే చామంతి కొమ్మలు కూడా పాతేసుకుందాం. చూడండి ఎంత పింక్ కలర్, ఎంత అందంగా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది పింక్. ఇవి నా దగ్గర అసలు ఒక సంవత్సరం అయితే ఒక తోటలాగే వేసేస్తాను అనమాట నేను. ఆ సీడ్స్ పడి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ సంవత్సరం ఎందుకో నాకు రాలేదు. టౌన్షిప్లో ఉన్నప్పుడు, స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు అయితే బాగా వచ్చేవి నాకు. ఎందుకంటే పక్కనే నర్సరీ అనమాట. వెళ్ళి ఎప్పుడో సీజనల్ మొక్కలు దొరికితే అప్పుడు తెచ్చేసుకుని వేసేసుకునేదాన్ని. ఇప్పుడైతే కొంచెం దూరం అయిపోయింది మాకు, వెళ్ళాలంటే ఒక రోజు అయిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే. కానీ అక్కడే దొరుకుతాయి ఇలాంటి మొక్కలన్నీ సీజనల్వి, ఇంకెక్కడ అంత దొరకవు అన్నమాట. నర్సరీలు ఏంటంటే గులాబీలు ఇలాంటివన్నీ అమ్ముతారు, మాకైతే ఓన్లీ సీజనల్ వేస్తుంటారు అనమాట. మందారాలు అవి కూడా దొరుకుతాయి, ఎక్కువ సీజనల్ వేస్తుంటారు. ఏ సీజన్లో ఆ మొక్కలు వేస్తుంటారు అనమాట. కూరగాయ మొక్కలు కానీ, పువ్వుల మొక్కలు కానీ అన్నీని. చూడండి అలా పాతేసుకున్నాను కవర్లను. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, మంచి కలర్స్. ఇప్పుడు చామంతి కొమ్మలు కూడా పాతేసుకుంటాను. ఆల్రెడీ ఉన్న దగ్గరే మళ్ళీ పాతేస్తున్నాను అనమాట.
ఆ లాస్ట్ ఇయర్ మొక్కలన్నీ నేను ఒక దగ్గర పాతాను కదా, ఇప్పుడు అక్కడే ఇవి పాతేస్తాను కొమ్మలు. అన్నిటిలో కవర్లో పాతాలంటే కష్టం, సరిపోవు కదా. ఇవి నల్ల పసుపు తెచ్చాం కదా, అవి కూడా పాతేసుకుందాం కింద. కొంచెం గుల్లగా తవ్వుకోవాలి, గుల్లగా తవ్వుకొని అప్పుడు మొక్కలు పెట్టుకుంటే కొంచెం త్వరగా పెరుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ మామూలు పసుపు వేసాను కదా, 1 ఇయర్ పట్టింది. ఇది కూడా 1 ఇయరే పడుతుందట. 1 ఇయర్లో మనం పసుపు తవ్వేసుకోవచ్చంటే. ఇవి నల్ల పసుపు ఎలా ఉంటుందో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, చూద్దాం ఎలా వస్తుందో. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా స్టీల్ ప్లాంట్ నర్సరీలో ఏమేమి మొక్కలు ఉన్నాయో. సీజనల్ అయితే సెప్టెంబర్లో వస్తాయట, అప్పుడు తీసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.